పార్లమెంట్ భవన సముదాయం భద్రతా బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం నిర్వహించనుంది. సిఐఎస్ఎఫ్ ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందిన 3,317 మంది సిబ్బంది నేటి నుంచి పాత కొత్త పార్లమెంటు భవనాల వద్ద భద్రతా విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించాయి అధికార వర్గాలు. ఇప్పటివరకు సిఆర్పీఎఫ్కు చెందిన 1,400 మంది పార్లమెంటు డ్యూటీ గ్రాఫ్, 150 మంది ఢిల్లీ పోలీస్, పార్లమెంట్ సెక్యూరిటీ స్టాఫ్ పార్లమెంట్ భవన సముదాయంలో ఉమ్మడిగా ఈ బాధ్యతలు నిర్వహించాయి. గతేడాది డిసెంబర్ 13న లోక్సభలో 0 అవర్ జరుగుతుండగా ఇద్దరు దుండగులు విజిటర్స్ గ్యాలరీలోకి నుంచి సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. అదే సమయంలో పార్లమెంటు భవనం వెలుపల ఇద్దరు వ్యక్తులు పొగబాంబులతో ఆందోళన చేశారు. ఇక ఈ ఘటన తర్వాత పార్లమెంటు కాంప్లెక్స్ భద్రతా సమస్యలను పరిశీలించి తగిన సిఫార్సులు చేయడానికి సిఆర్పీఎఫ్ డీజీ అధ్యక్షతన ఒక కూటమిని నియమించారు. ఈ క్రమంలోనే భద్రతా బాధ్యతలను సిఐఎస్ఎఫ్కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. రిసెప్షన్ ప్రాంతంలో ఉండే పురుష, మహిళా సిబ్బందికి సఫారీ సూట్లతో పాటు లేత నీలం రంగు చొక్కా, గోధుమ రంగు ప్యాంటు యూనిఫామ్ ధరించారు. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని మోహరించారని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.